శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధాన తిరుపతిలో హథీర బావాజీ బిడ్డలుగా చెప్పుకునే గిరిజనులైన మేము వారి ఆశీస్సులతో గిరిజన 8వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు బంజారా జనసంఘ ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు తిరుపతి పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ గిరిజన భవన్లో నిర్వహించదలిచామని బంజారా జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు మూడే హరిచౌహాన్ నాయక్ శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. నా సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న సందర్భంలో వాటిని నేటి తరానికి గుర్తు చేస్తూ మన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు జరుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడి నృత్యాలతో పాటు భరతనాట్యం, కూచిపూడి, ధింస, కథాకళి, కోయనృత్యం, కోలాటాలు, యక్షగానం, డ్రమ్ములు, వాయిద్యాలు, సంగీత వాయిద్యాలు, కొండరెడ్ల కళా సంస్కృతి, జాతీయ స్థాయి పౌరాణిక, సాంప్రదాయ సాంఘిక నాటికలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కల్చరల్ మంత్రి కందుల దుర్గేష్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తొడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి ఇంకా ప్రముఖులందరూ హాజరవుతారని, ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం, అరకు, విశాఖపట్నం నుంచి కళాకారులు అందరూ హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రమేష్ రాథోడ్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పోస్టరా ఉంది దాడా సౌందర్ తీసుకురా. సౌందర్ శ్రీ నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి మహానగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చింత తిరుపతిలో గిరిజనులుగా ఉపకులంలో బంజారాలు మేము ఈరోజు తిరుపతి మహానగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బిడ్డలుగా, హథీరాం బావాజీ యొక్క బిడ్డలంగా ఈరోజు మంచి గొప్ప కార్యక్రమం, శుభ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. మా బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవ సందర్భంగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నేషనల్ వైడ్ ప్రకారం 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సంస్కృతి సాంప్రదాయాలకు మరియు మన భారతదేశంలో గిరిజనుల యొక్క ప్రాధాన్యత మరియు బంజారాల యొక్క యుద్ధవీరులుగా పేర్కొన్నటువంటి మహనీయులైనటువంటి ఎంతోమంది ఈ భారతదేశానికి సేవ చేసి వారి ఆధ్వర్యంలో మేము కూడా నడుస్తూ ఈ జనరేషన్లో కూడా మేము మా యొక్క గొప్ప చరిత్రను ముందు తీసుకెళ్లాలనేసి మా యొక్క ఘట్టం. ఇందులో భాగంగా బంజారాల యొక్క చరిత్ర ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఎంతోమంది 15 కోట్ల మంది జనాభా కలిగి ఉన్నాం. ఈ 15 కోట్ల జనాభాలో దాదాపుగా 6 కోట్ల మంది మహిళలు బంజారా మహిళలుగా సంస్కృతి సాంప్రదాయాలకు వారి యొక్క పుట్టినిల్లు. ఈ భారతదేశానికే బంజారాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిందే ఈ బంజారా బిడ్డలు మేము. అలాంటి యుద్ధ వీరులుగాను, సంస్కృతి సాంప్రదాయాలుగాను మరియు ఎన్నో సేవా కార్యక్రమాల్లోనూ, అలాగే మా యుద్ధ వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క వంశస్థులైనటువంటి మేము ఈరోజు తిరుపతి మహానగరంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు కళలు కానీ, సాంప్రదాయం కానీ, ఆచారాలు కానీ, అలాగే అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలనేసి విద్యార్థులకి, ప్రజలకి మరియు ముఖ్యంగా ఇప్పుడున్న వ్యవస్థలో మార్పు తీసుకురావాలనేసి మా యొక్క చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నం నుంచే ముందుకి తీసుకెళ్లాలనేసి ఈరోజు తిరుపతి మహానగరంలో 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాం. గతంలో కూడా స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. ఈ కార్యక్రమానికి మా గిరిజన బిడ్డలు పాడేరు, అరకు, రంపచోడవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి కూడా ఎంతోమంది